దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఏపీలో సైతం అమలు చేస్తున్నారు పోలీసులు. గతం మాదిరిగా కాకుండా భారీగా జరిమానాలు, ఫైన్లు పెరిగాయి. పోలీసులు గట్టిగానే తనిఖీలు చేస్తున్నారు. రకరకాల ఒత్తిళ్లు వస్తున్నా తలొగ్గడం లేదు. దీనిపై ఫిర్యాదులు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇక దీంతో ఏపీ వ్యాప్తంగా హెల్మెట్ ధారణ, ధృవపత్రాలకు సంబంధించిన వాహనదారులు నిబంధనలను పాటిస్తున్నారు. అయితే ఒకేసారి పోలీసులు పట్టు బిగించడంతో కొన్ని చోట్ల అసౌకర్యానికి గురవుతున్నారు. దీనిపైనే శాసనసభలో కీలక ప్రకటన చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నపై సమాధానం చెబుతూ ఏ పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నామో వివరించే ప్రయత్నం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ప్రమాదాల నియంత్రణకు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీగా జరిమానాలు, ఫైన్లు విధిస్తే వాహనదారుల రూట్ లోకి వస్తారని భావిస్తోంది పోలీస్ శాఖ. అందుకే ఇప్పటి వరకు ఉన్న జరిమానాలు, కేసుల తీవ్రతను మరింత పెంచి శిక్షణలు కూడా అమలు చేస్తోంది. ఇక దీనిపై శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత కాస్త భావోద్వేగానికి గురయ్యారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, దానిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించామని, అయినా చాలా మంది హెల్మెట్ ను ధరించడం లేదని, అందుకే 1000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు అనిత. ప్రాణమా 1000 రూపాయల అనే సున్నితత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. పౌరుల్లో మార్పు కోసమే 100 రూపాయల నుంచి 1000 రూపాయలకు జరిమానా పెంచినట్లుగా చెప్పుకొచ్చారు. ఎదుటి వారి అజాగ్రత్త వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని, అందుకే కఠిన చట్టాలను అమలు చేయక తప్పదని తేల్చి చెప్పారు హోంమంత్రి అనిత.